వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని డాక్టర్ కేర్ గ్రూప్ చైర్మన్ ఏఎం రెడ్డి హెచ్చరించారు. ఎల్బీ నగర్ బ్రాంచ్ లో యాంటీబయాటిక్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జలుబు, మోషన్స్ వంటి చిన్న సమస్యలకు వెంటనే యాంటీబయాటిక్స్ వాడకూడదని ఆయన సూచించారు. 4 రాష్ట్రాల్లోని 46 గ్రామాల్లో 60 రోజుల పాటు జీవన విధానం, వ్యాధుల పెరుగుదలపై పరిశోధన చేసినట్లు తెలిపారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు 100 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఏఎం రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ కేర్ హాస్పిటల్ చైర్మన్. డాక్టర్ కేర్ హాస్పిటల్స్ గత 20 years నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడులో సేవలు అందించడం జరుగుతుంది అనేటువంటి ఒక చిన్న ఆలోచన, దీనిపైన రీసెర్చ్ చేయడం. దాదాపుగా 60 రోజులు మా డాక్టర్ కేర్ డాక్టర్స్ అందరూ కూడా ఈ యొక్క రీసెర్చ్ లో చూస్తే దాదాపుగా 46 విలేజెస్ తిరిగేసి అవసరం లేకపోయినా భయంతోటో బలవంతంతోటో యాంటీబయాటిక్స్ మనం వాడడం వల్ల మన సిస్టమ్ వీక్ అయిపోయి జబ్బులు అనేటువంటి విపరీతంగా పెరిగిపోతున్నాయి. పల్లెటూళ్ళలో ఎందుకు రావాలి జబ్బులు? ఒకప్పుడు పల్లెటూళ్ళు అనేటువంటిది మనకు ఆరోగ్యానికి ప్రతిరూపం. పల్లెటూళ్ళలో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, పల్లెటూళ్ళలో షుగర్ ఎక్కువ అవుతుంది, పల్లెటూళ్ళలో థైరాయిడ్ ఎక్కువ అవుతుంది, పల్లెటూళ్ళలో ఇన్ఫెర్టిలిటీ ఎక్కువ అవుతుంది, పల్లెటూళ్ళలో అసలు జబ్బులు, వెన్ను నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. మనకి ఎక్కడ పోయింది? మన ఆరోగ్యం ఎక్కడ పోతుంది? భారతదేశ ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది? తెలుసుకోవాలా, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. గవర్నమెంట్ పీపుల్ తెలుసుకోవాలి, గవర్నమెంట్ డాక్టర్లు తెలుసుకోవాలి, ప్రైవేట్ డాక్టర్లు తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది బాధ్యత. హెల్త్ అనేది మన బాధ్యత. ఒక పోలీసు వాళ్ళ బాధ్యత, లాయర్ల బాధ్యత, టీచర్ల బాధ్యత, విలేకరుల బాధ్యత. ఇది బాధ్యత. హెల్త్ అనేది అందరికీ. పేషెంట్ అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ రకరకాల టెస్ట్ రాస్తారు. అంటే వానికి జ్వరం వచ్చి 2 రోజులైనా టెస్ట్ రాస్తారు. టెస్ట్ ఏం పెట్టబడి 2 రోజుల్లో దానికి పీరియడ్ ఉంటుంది, ఒక 5 రోజులు 7 రోజులు ఆ బ్యాక్టీరియా డెవలప్ కావడానికి. రాకముందే టెస్ట్ రావడం, వాళ్ళకి టైఫాయిడ్, మలేరియా డయాగ్నోస్ చేయడం, క్యాన్లో పెట్టడం, మార్నింగ్ ఒక మోనోసెఫేస్, ఈవినింగ్ మోనోసెఫేస్ 5 days 10 days చేయడం, వాళ్ళ ఇమ్యూనిటీ సపరేట్ చేయడం. ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాపులలో కూడా ఏం చేస్తున్నారు? ఒకప్పుడు టాబ్లెట్స్ ఒకటే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంజక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఇలా సొసైటీ ఏమైందంటే రకరకాల యాంటీబయాటిక్స్ వాడి 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 ఇమ్యూనిటీ అనేది పూర్తిగా సప్రెస్ డిప్రెస్ అయిపోయింది పూర్తిగా. దానికోసమని మా డాక్టర్ కేర్ వాళ్ళని చెప్పేది ఏంటంటే, నేను ఏ మందులు వాడమని చెప్పట్లే, యాంటీబయాటిక్స్ ఉపయోగించే సమేతనే దాన్ని వాడండి. దాన్ని జోడులో పెట్టుకొని క్యారీ చేసుకునే మందులు కావు. మీరు మా చైర్మన్ గారు చెప్పిన ఫారిన్ కలిసి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుంది సిస్టమ్, ఈవెన్ ప్యారిస్ లో దొరకదు. మన ఏరియాలో వచ్చేసి ఏది కావాలంటే మెడిసిన్స్ ఆన్లైన్ పెట్టుకుంటారు, ఆఫ్లైన్ పెట్టుకుంటారు, డబ్బు తగ్గిపోవాలి. ముఖ్యంగా పేరెంట్స్ యాంగ్జైటీ. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు? డ్యామేజ్ చేస్తున్నారు. పీడియాట్రిక్స్ దగ్గర పోవడం, రేపు మా వానికి ఫీవర్ తగ్గాలి, నట్టు ఫీవర్ ఉంది, మార్నింగ్ తగ్గల గంట గల తగ్గాలని చెప్పి ఏం చేస్తారు డాక్టర్? వెంటనే పవర్ఫుల్ యాంటీబయాటిక్స్, పవర్ఫుల్ యాంటీ హిస్టమిన్స్ వాడడం, సపరేట్ చేయడం. మళ్ళీ అబ్బాయికి ఎప్పుడు మళ్ళీ 6 నెలలకు ట్రాన్స్లైటిస్ రావడం, 6 నెలలకు మళ్ళీ కాఫ్ బ్రాంకైటిస్ రావడం, తర్వాత అస్తమా రావడం, తర్వాత దానివల్ల స్కిన్ డిసీజ్ రావడం. అలా ఒకదానికి జబ్బులు పెరిగిపోతున్నాయి సొసైటీలో. అసలు ఒక ఇంటికి వెళ్తే మీరు నమ్మరు, మా సర్వే వాళ్ళు మా వాళ్ళు సర్వే చేసి వీళ్ళు చేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. तो ये आपको समझना है, हर एंटीबायोटिक ऐसा है नहीं कि एंटीबायोटिक नीडेड नहीं होती है. जब एंटीबायोटिक की जरूरत होती है, सर ने बोला केवल 10% केसेस में एंटीबायोटिक सच में नीडेड होती है, वहां उसका जरूरत है. लेकिन उसके बाद एंटीबायोटिक की जरूरत नहीं है. एंटीबायोटिक एक इजी प्रोसेस है. और आज इतना खतरनाक सिचुएशन है हमारे भारत में कि ये एंटीबायोटिक आपको परचून के दुकान पे, जनरल स्टोर की दुकान पे मिल जाती है. वो खुद बोलते हैं मुझे ये एंटीबायोटिक दे दो, और वो जो स्किल डॉक्टर नहीं है, जिसे फार्मेसी का नॉलेज ही नहीं है, वो एंटीबायोटिक आपको देता है. డాక్టర్ కేర్